వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కేవలం గుప్పిడంటే గుప్పిడు ఆవాలు ఉంటే చాలండి మీ తెల్ల జుట్టుని శాశ్వతంగా నల్లగా మార్చుకోవచ్చు. మీరు 80లో కూడా 20లో ఉన్నట్టు ఉండొచ్చు అండి. జుట్టు అంత నల్లగా మారుతుంది. ఇలాంటి డైలు అవసరం లేకుండానే సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటే మీ తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు. చూసారు కదా, దీనికోసం ఒక గుప్పిడు ఆవాలు తీసుకోండి. ఆవాలు తీసుకొని ఇలా బాండీలో వేసుకొని వాటిని బాగా నల్లగా అయ్యేంత వరకు వేయించండి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలో కూడా నేను చెప్తాను. ఇలా చేయడం వల్ల మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుందండి. బయట నుంచి రకరకాల హెయిర్ డైలు తీసుకొచ్చుకొని వేసుకునే అవసరం అస్సలు లేదండి. ఇవాళ రేపు చిన్న వయసు నుంచే తెల్ల జుట్టు స్టార్ట్ అవుతుంది కదా, ఇక ఆలస్యం ఎందుకు, ఈ చిన్న చిట్కా ఫాలో అయ్యారంటే చాలండి మీ జుట్టుని సహజ సిద్ధంగా ఇంట్లోనే నల్లగా మార్చుకోవచ్చు. చూస్తారు కదా, ఇంత బాగా వేగాలన్నమాట. కొంచెం వేగితే తీయొద్దు, బాగా నల్లగా మారాలి. ఇలా బాగా నల్లగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని కొంచెం చల్లగా అయిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని మెత్తని పౌడర్ లాగా పొడి పట్టేసుకోండి. ఇంకా మీకు ఇందులో కావాలంటే కొన్ని కరివేపాకుల్ని ఇలానే వేయించుకొని వాటిని కూడా ఇందులో కలిపేసి మిక్సీ పట్టుకోండి. లేదంటే ఆవాలు ఒక్కటి సరిపోతాయి. మీకు కావాలంటే కరివేపాకు కూడా మిక్సీ పట్టుకోవచ్చు. చూస్తారు కదా ఎంత బ్లాక్గా అయిందో, చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఆవాల్ని ఇలా నల్లగా వేయించిన తర్వాత ఇలా మిక్సీ జార్లో మెత్తని పౌడర్ లాగా పట్టేసుకోండి. పట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ప్రతిసారి మీరు పట్టుకునే అవసరం లేకుండా ఒకసారి ఇలా పౌడర్ చేసి పెట్టుకొని మీరు కలర్ వేసుకోవాలనుకున్నప్పుడు ఇలా కొంచెం తీసుకొని అందులో ఆవ నూనెని కలిపి క్రీమ్ లాగా తయారు చేసుకోండి, ఒక మెత్తని పేస్ట్ లాగా. చూసారు కదా ఎంత మెత్తగా అయిందో పౌడరు. ఈ పౌడర్లో ఆవ నూనె కలపండి. ఈ పౌడర్ని ఇలా స్టోర్ చేసుకొని మీరు డై వేసుకోవాలనుకున్నప్పుడు నూనె కలుపుకుంటే సరిపోతుందండి. అలా నూనె కలిపేసి నెత్తికి పెట్టేసుకున్న తర్వాత ఒక అరగంట 30 నిమిషాల పాటు దాన్ని అలా వదిలేసిన తర్వాత మీరు తలస్నానం చేయండి, సరిపోతుంది. మీ తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతూ ఉంటుందండి. ఇంక మీకు డైతో పని లేదు. మీకు తెలియకుండానే మీ జుట్టు ఎంత నల్లగా మారుతుందో మీకే అర్థమవుతుంది. చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది. చూసారు కదా, ఇప్పుడు నూనె వేసి కలిపాను. చూడండి, మనకి సేమ్ బయట నుంచి డై వేసుకుంటే ఎలా ఉంటుందో, ఆ డై ఎలా ఉంటుందో ఈ పేస్ట్ కూడా సేమ్ అలానే ఉంది. జుట్టు కూడా అంతే నల్లగా అవుతుందండి. ఎందుకు కెమికల్స్ కలిపిన వాటిని తీసుకొచ్చి వేసుకునే కంటే ఇలా సహజంగా మన చేతులతో మనం ఇంట్లోనే తయారు చేసుకొని వేసుకుంటే డబ్బులు ఆదా అవుతుంది, మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. అన్ని విధాలా మన జుట్టు కూడా నల్లగా మారుతుంది. చూడండి, నేను ఇప్పుడు ఈ హ్యాండ్స్కి రాసుకొని చూపిస్తాను అది ఎంత నల్లగా మారుతుందో. కేవలం ఆవాలతోటి మనం హెయిర్ డైని తయారు చేసుకోవచ్చు అని ఎప్పుడైనా అనుకున్నారా? ఇంకా ఆలస్యం ఎందుకంటే తప్పకుండా ట్రై చేసి మీ తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోండి శాశ్వతంగా. అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉండండి. కనీసం 15 రోజులకు ఒకసారి చేయండి. ఇంకా మీకు తెల్ల జుట్టు బాగా ఉందంటే ఫస్ట్ వారానికి ఒకసారి చేయండి. తర్వాత నిదానంగా 15 రోజులకు ఒకసారి అలా చేసుకుంటే తర్వాత నెలకు ఒకసారి చేసుకున్నా సరిపోతుంది. కానీ స్టార్టింగ్లో మాత్రం తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే మాత్రం వారానికి ఒకసారి ఖచ్చితంగా ఇది పెట్టుకోండి. పౌడర్ ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే సరిపోతుంది. కావాలనుకున్నప్పుడు మనం పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, మనకి డై అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంది కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, కేవలం ఒక గుప్పిడి ఆవాలతోటి ఇంట్లోనే హెయిర్ డైని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.